బ్రదర్ ఎలా అనిపించింది గమ్ గమ్ గణేష? గమ్ గమ్ గణేష మంచి ఎంటర్టైన్మెంట్ ట్రైనర్ ఫిలిము, ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ తోటి అయినా వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిము. ఆనంద్ దేవరకొండ గారికి ఒక మంచి స్టోరీ సెలెక్షన్లో ఆయనకి గ్రిప్ ఉన్నట్టుంది. మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మనకు ఆడియన్స్కి ఏవైతే కావాలనుకుంటున్నారో అన్ని ఇస్తున్నాడు. మళ్ళీ చేతన్ భరద్వాజ్ గారికి ఒక మంచి ఆపర్చునిటీని ఒక మిస్లీడ్ చేయకుండా ఈ మూవీకి 100% ఇచ్చిండు. ఆ మ్యూజిక్ మాత్రం బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సార్, సాంగ్స్ అయినా సార్ చాలా బాగా ఇచ్చిండు. వినాయకుడు కనపడడం వల్ల అందరు దండం పెట్టిరు అన్న. ఎస్, దేవుడు కనపడేటప్పుడు కంపల్సరీ దండం పెడతారు. థియేటర్లో కనపడేటప్పుడు నేనైతే దండం పెట్టిన. అంటే దేవుడు అట్లా ట్విస్ట్ అనేది చెప్పొద్దు, చెప్తే మళ్ళీ స్టోరీ స్పాయిలర్ అవుతా. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి రావచ్చు. కామెడీ మన ఇమాన్యుయల్, మన వెన్నెల కిషోర్ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ మంచి ఎంటర్టైన్మెంట్. అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేసిన. అసలు సినిమా మొత్తమే అసలు ఇరేలేస్ ఉంది. ఉదయ్ గారి డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. డైరెక్షన్ ఎలా అనిపించింది? అదే ఉదయ్ గారి డైరెక్షన్ 100% ఫ్యామిలీ అయినా సరే ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి, ఆడియన్స్ థియేటర్కి వచ్చి అనుకున్నాడు. అదే 100% చేసి. బేబీ తర్వాత ఇది మరి ఇంకొక 100 crores క్లబ్ సినిమా అనుకోవచ్చు. 100 crores ఏమో తెలియదు అన్న. మంచి ఎంటర్టైనర్ అయితే చాలా మంచిగా ఉంది. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టాను. మూవీ ఓవరాల్ గా హిట్ అనుకుంటా. హిట్, మంచి హిట్, సూపర్ హిట్. బాగా తీశారు. కామెడీ కూడా బాగా జనరేట్ అయింది. అండ్ హీరో కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ బాగా న్యాయం చేశారు. హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. ఒక్కొక్క విజువల్, ఒక్కొక్క గ్రాఫిక్స్ బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ కామెడీ చాలా బాగుంది భయ్య. 100%కి ప్రతి ఒక్కళ్ళు బాగా 100% ఎఫెక్ట్ పెట్టారు. ప్రతి కామెడీ కూడా సీన్ బాగా వర్కౌట్ అయింది. హీరోకి ఇమాన్యుయల్కి డైరెక్షన్ చాలా బాగుంది భయ్య. డైరెక్షన్ కూడా బాగా మేకింగ్ ఓవర్ చాలా బాగా చేశారు. అండ్ కంటెంట్ కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ.